హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్స్ ఈవినింగ్. సారీ, నిన్న మొత్తం వీడియోస్ చేయలేకపోయాను. ఇవాళ సాయంత్రం వరకు కూడా కుదరలేదు. ఏం లేదు, జస్ట్ హెల్త్ అప్సెట్ అయిందనమాట. సో ఇప్పుడు కొంచెం తేరుకొని పర్లేదు చేయొచ్చు, నా వాయిస్ మీకు కూడా వినపడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడైతే చేస్తున్నాను. ఎనీవే, చూసుకుంటే మనకి ఫస్ట్ విష్ణుప్రియ మనకంటే యాజ్ యూజువల్ 1 and 2 పొజిషన్స్లో అయితే కంటిన్యూ అవుతున్నారు. అండ్ విష్ణుప్రియకి ఫస్ట్ పొజిషన్లో 27%తో మ్యాక్సిమం దున్ని పడేస్తుంది అనమాట. లెవెల్లో మామూలుగా లేదు. అండ్ మణికంఠ సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా సెకండ్ పొజిషన్లోనే తను ఎందుకు కంటిన్యూ అవుతున్నాడంటే, మిగతా ఎవ్వరూ కూడా తన దరిదాపుల్లో లేని కంటెస్టెన్సే ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఈసారి నామినేషన్స్, దానివల్ల సెకండ్లో కంటిన్యూ అవుతున్నాడు. వేరే ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండుంటే క్లియర్గా మణికంఠ ఓటింగ్ ఏ రేంజ్కి డిక్రీజ్ అయింది, లేకపోతే మణికంఠ ఎవరెవరి కింద అట్లా ఒక్కొక్క పొజిషన్ మారుతూ ఉండేదన్నమాట. సెకండ్లో ఉన్నాడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా ఒక్కొక్క పొజిషన్ దిగుతూ ఉండేవాడు. ప్రస్తుతానికి తన టైం బిగ్ బాస్లో అలాగే ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా యష్మి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, యష్మిని హక్ చేసుకున్నాడు అన్నట్టుగా తన కన్సెంట్ లేకుండా, తనకి కంఫర్ట్ లేకుండా, సో ఆ పరంగా తన ఓటింగ్ మీద అయితే దెబ్బ బాగానే పడింది. ఆ తర్వాత ఆ దెబ్బకి మరో దెబ్బ అన్నట్టుగా ఇప్పుడు నిన్న ఏదైతే ఎపిసోడ్లో తను ఎమోషనల్ అయ్యాడో, ఇప్పుడు నేను ఈ గేమ్లో గెలవడం చాలా ముఖ్యం, ఎందుకంటే నా వైఫ్కి, నా కూతురికి దగ్గర అవ్వడానికి ఈ గేమే నాకు కంప్లీట్లీ బ్రెడ్ అండ్ బటర్ అన్నట్టుగా అయితే చెప్పేశాడు. ఫ్యామిలీకి దగ్గర అవ్వడానికి బిగ్ బాస్కి సంబంధం ఏంటంటే, మేబీ బిగ్ బాస్ వల్ల తనకు ఏదన్నా బయటకు వచ్చాక షోస్ ఆపర్చునిటీ వచ్చి తద్వారా తను బాగా సంపాదించే ఒక శక్తి వస్తుంది, కెరియర్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి తన వైఫ్ కూడా తనకి రెస్పెక్ట్ ఇస్తుంది అన్నట్టుగా ఆ ఉద్దేశంతో తను చెప్పుండొచ్చు. బట్ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మాటికి ఇది అదే రిపీట్ అవుతుంది అదే పనిగా. ఇప్పుడు మీరు చూసుకుంటే నిన్న స్టార్టింగ్ వీక్స్లో మణికంఠకు ఫస్ట్ తన మీద ఉన్న ఇంప్రెషనే ఇలాంటి ఇంప్రెషనే కలిగింది అందరికీ. చాలా ఎమోషనల్ కుర్రోడు, తనకి సాడ్ పాస్ట్ ఉండడం వల్ల మాటి ఎమోషనల్ థింగ్ అనేది బయట పెట్టాడు. ఓకే, ఫస్ట్ వీక్ అది చాలా బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే అది ఫస్ట్ టైం కాబట్టి. కానీ దాని తర్వాత అదే పనిగా సందర్భం ఉన్నా లేకున్నా ఏదో పరంగా తన ఎమోషనల్ పాస్ట్ గురించి చెప్తూ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే, ఎవరైనా సరే ఇది కావాలనే చెప్తున్నారు, షో కోసం మాత్రమే, షోలో ఉండడానికి, లాంజివిటీ పెంచుకోవడానికి మాత్రమే చెప్తున్నాడు అన్నట్టుగా ఎవరికైనా అర్థమైపోతుంది. మధ్యలో అసలు నేను ఎమోషనల్ అవ్వను, అయ్యే ప్రసక్తి లేదు, ఇక అయిపోయింది, క్లోజు అన్నట్టుగా తను ఏదైతే మాట నాగార్జున గారికి వీకెండ్ ఎపిసోడ్లో ఇచ్చాడో ఆ మాట మీద నిలబడుతూ ఓన్లీ తన గేమే చూపించాడు. గేమ్ పైన తను ఎంత ప్యాషన్ ఉంది, బిగ్ బాసే తనకి ఆఖరి పోరాటం అన్నట్టుగా తను ఏదైతే లాంచ్ ఎపిసోడ్లో నాగార్జున గారికి చెప్పాడో అదే మాట మీద నిలబడుతూ తనకి కంప్లీట్గా బిగ్ బాస్కి తన లైఫే డెడికేట్ చేశాడు అనే విధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ ఆర్గ్యూయింగ్ స్కిల్స్, నామినేషన్స్లో ఫైట్ చేసే స్కిల్స్ ఉన్నాయి, ఫన్ చేసే స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు దొంగతనం చేయాల్సిన టైంలో, ఫుడ్ దొంగతనం చేయాల్సిన టైంలో తను చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఓకే నేను ఏదో కంటెంట్ ఇవ్వాలి, అలాగైతేనే నేను ఆడియన్స్లో ఉంటాను, ఆడియన్స్ నన్ను సేవ్ చేయగలుగుతారు, నేను వచ్చింది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తను అదే మైండ్లో పెట్టుకుంటూనే ఉన్నాడు, అదే పరంగా ఉంటూనే ఉన్నాడు. కాబట్టి మణికంఠ మీద ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఆడియన్స్ మైండ్ నుంచి వెళ్ళిపోయి, మంచి కుర్రర్రా, మంచి కంటెస్టెంట్, మంచి విషయం ఉన్న కంటెస్టెంట్, బిగ్ బాస్కి ఏమాత్రం అసలు హోప్ కూడా లేకుండా ఒక కంటెస్టెంట్, ఈయనేమన్నా అసలు ఎవరైనా ఎక్కడున్నాడో అన్నట్టుగా సీరియల్స్ చూసిన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు మణికంఠ బిగ్ బాస్కి రాకముందు. సో ఆయనకు లీస్ట్ హోప్స్తో వచ్చిన ఒక కంటెస్టెంట్ ఇప్పుడు చాలా బస్ జనరేట్ చేసి ముందుకు వెళ్ళిపోయే అవకాశం క్లియర్గా ఉంది అన్నట్టుగా అనిపించింది ఈ వీక్ స్టార్టింగ్ వరకు కూడా, మొన్న వీకెండ్ ఎపిసోడ్ వరకు కూడా. బట్ మెల్లిమెల్లిగా ఇది ఒక్కొక్క అడుగు దిగుతున్నట్టుగా సిచ్యువేషన్స్ అన్నీ వస్తున్నాయి. మొన్న యష్మిని హక్ చేసుకున్న విషయం, ఇప్పుడేమో ఈ ఎమోషనల్ మళ్ళీ అయిన విషయం, ఇప్పుడు అక్కడ ప్రేరణతో అయిన ఇష్యూకి అండ్ ఈయన తెచ్చిన పర్సనల్ మ్యాటర్కి అసలు సంబంధం ఏంటి, నా వైఫ్ నా కూతుర్ని నేను దక్కించుకోవాలంటే బిగ్ బాస్ గెలవడం నాకు చాలా ముఖ్యమని, అండ్ నేను కెమెరాస్ ముందు కెమెరాస్ కోసం ఏడవని అన్నట్టుగా ఒక గోడ దగ్గరికి వెళ్ళి చాటున కన్నీళ్ళు కాచుకుంటూ అదేంటి కెమెరాస్ ముందు కాదా, కెమెరాస్ ముందు నిజంగా ఏడ్చే ఉద్దేశం అస్సలు లేకపోతే డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళి సౌండే బయటికి రాకుండా మెల్లిగా ఏడవాల్సిందే. సౌండ్ బయటకు వస్తుంది అనుకుంటే నోట్లో ఏమన్నా క్లాత్ ఏదన్నా కుక్కొని ఏడవాల్సిందే. అసలు ఏడవను అన్నప్పుడు, ఎమోషనల్ పాస్ బయటికి తేనన్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు?
ఇవన్నీ కూడా తేవదు కదా. సో ఇవన్నీ ఏం చేస్తుంది, ఎమోషనల్ అయినప్పుడు ఒకసారి జనాలు సింపతి చూపిస్తారు, మాటికి అదే ట్రిక్ ప్లే చేస్తుంటే అమ్మాయి ట్రిక్ ప్లే చేస్తున్నాడు అన్నట్టుగా అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి అది మళ్ళీ నెగిటివిటీ ఏర్పడే అవకాశమే ఉంటుంది. మణికంఠకి ప్రస్తుతానికి అదే జోన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తనకి ఇప్పుడు 18% ఓటింగ్తో, అంటే 18% దాదాపు 9 to 10% డిఫరెన్స్ అయితే ఉంది విష్ణుప్రియ అండ్ మణికంఠకి. సో ఇట్ క్లియర్లీ సేయింగ్ దట్ మన కుర్రోడి ఒక్కొక్క అడుగు కిందకి దిగుతున్నాడు అని. నెక్స్ట్ వీక్ ఒకవేళ నిఖిల్ లాంటి కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లో ఉంటే మణికంఠ పొజిషన్ ఏంటి, ఎక్కడ ఉంటాడో అనేది ఇంకా పర్ఫెక్ట్గా తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి స్టిల్ పర్లేదు, ఓటింగ్ అయితే ఉంది. ఏదైనా బలమైన దెబ్బ ఇంకోటి తాగితే మటుకు బ్యాక్ టు బ్యాక్ డౌట్ లేకుండా మణికంఠ కుదేలు అయిపోతాడు ఓటింగ్లో. తర్వాత థర్డ్ పొజిషన్లో ఇంతకుముందు కిరాక్ సీత, నైనిక వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ అనేది నడిచేది నిన్నటి వరకు కూడా. బట్ ప్రస్తుతానికి చూస్తే నైనిక ఒక అడుగు ముందుంది అన్నట్టుగా తెలుస్తుంది ఓటింగ్ పరంగా. సో ఆ పరంగా 1% డిఫరెన్స్ కిరాక్ సీతతో. నైనికకి 11% ఉంటే కిరాక్ సీతకి 10% అయితే ఉంది. నైనికకి ముందు నుంచి కూడా ఒక రీజనబుల్ ఓటింగ్, ఒక పర్లేదు అనిపించే ఓటింగ్, అంటే భయంకరమైన ఓటింగ్ పడకున్నా కూడా ఒక రీజనబుల్ ఓటింగ్ అనేది ఎప్పుడూ ఉంది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. తను లాస్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చినాక కూడా అంతమంది డేంజర్ జోన్లో ఉంటే కూడా ఆ డేంజర్ జోన్లలో ఒక సేఫ్ జోన్ ఓటింగ్, ఒక రీజనబుల్ ఓటింగ్ అనిపించిన కంటెస్టెంట్ నైనికానే. పోనీ బిగ్ బాస్లో ఏమన్నా ఆ రేంజ్ ఇంపాక్ట్ ఏమైనా చేస్తున్నా అంటే తను ఇచ్చే ఇంపాక్ట్ ఎటువంటిదంటే రెగ్యులర్ బిగ్ బాస్ కంటెంట్లో ఇట్లా అరుచుకొని పొడుచుకొని తిట్టుకొని ఈ టైప్ కంటెంట్ కాకుండా, లేకపోతే కంప్లీట్గా మూలకు కూర్చోకుండా అవసరమైనప్పుడు తను ఏదైతే మాట్లాడాలో ఖచ్చితంగా మాట్లాడి తిడుతుంది. ఏదైతే ఒకరితో డిస్కస్ చేయాలో అది డిస్కస్ చేసి తిడుతుంది అవసరమైనప్పుడు మాత్రమే. కానీ ఆ అవసరం ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తే అది బిగ్ బాస్ లాంటి షోలో ఎలా వర్కౌట్ అవుద్ది అంటే చాలా మినిమల్గా ఆలోచించే వాళ్ళు, చాలా ఇట్లా మళ్ళంటి అమ్మాయిరా సరైన టైంలో సరిగ్గా మాట్లాడుతుంది అనుకునే ఆ మినిమల్ ఆడియన్స్ చాలా తక్కువ మంది ఎవరైతే ఉంటారో ఆ తక్కువ మంది నైనికకి ఖచ్చితంగా ఓట్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మిగతా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే నైనిక కొంచెం బెటర్ పొజిషన్లో 11% ఓటింగ్తో అయితే ఉంది. కిరాక్ సీత యాజ్ యూజువల్గా 10% ఓటింగ్తో 1% డిఫరెన్స్తో అయితే ఉంది. అండ్ తర్వాత ప్రేరణ నిన్నటి ఎపిసోడ్ ఆమెకి నాకు తెలిసి చాలా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడే లేదు. పాజిటివ్ రాకముందే నెగిటివ్ వచ్చేసింది. అటు పృథ్వీకి కానీ, ప్రేరణకి కానీ, యష్మికి కానీ, వీళ్ళెవరికి పాజిటివ్ రాకముందే నెగిటివే ఫస్ట్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆడియన్స్లో వీళ్ళని పాజిటివ్గా చూడాలంటే చాలా కష్టం. ముఖ్యంగా యష్మి అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది పక్కన పెట్టాను. కానీ పృథ్వీని కానీ ప్రేరణను కానీ ఇప్పుడు పాజిటివ్గా కొత్తగా వాళ్ళు ఏమైనా చేస్తే చూడాలంటే అది ఎక్కాలంటేనే చాలా కష్టం. సో అది ఎలా ఎక్కుద్ది ఏంటని ముందు చూడాలన్నమాట. ప్రస్తుతానికి ప్రేరణ 9%తో ఉంటే యష్మి, అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళ ముగ్గురికి ఈక్వల్ రేంజ్ ఓటింగ్ అయితే ఉంది, 8% ఈచ్ అనమాట. సో అది ఓవరాల్ చూస్తే ఓటింగ్. అండ్ మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు వెళ్ళిపోతే ఈ వీక్ ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్, బాయ్.